Yo guys, welcome to Bombay Talkies. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా కనీసం నిద్ర కూడా పోనివా ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన డూడ్. ఈ డూడ్ సినిమా బ్రేక్ ఈవెన్ వరల్డ్ వైడ్ గా 60 కోట్లు, అదే మన తెలుగు స్టేట్ లో అయితే 10 కోట్లు. ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ఇంప్రెస్ చేసిందో. టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్, షేర్ వాట్ ఎవర్. ఇంతవరకు ప్రదీప్ రంగనాథన్ తీసిన సినిమాలన్నింటిలో లవ్ చేయడం వల్ల వచ్చే తిప్పలు, ఆ తిప్పల వల్ల హీరో పడే ఫ్రస్ట్రేషన్, ఇలాంటి పాయింట్ బేస్డ్ మూవీస్ చూపించాడు. కానీ ఈసారి లవ్ చేయడం వల్ల వచ్చే తిప్పలే కాదు, ఆ తిప్పల్ని అది పనిగా తగిలించుకుంటే ఎలా ఉంటది అన్నట్టు ఉంటది ఈ కథ. అంటే దారిని పోయే కంపని తీసుకొచ్చి గుండె తగిలించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఇక ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రీ చాలా సింపుల్ గా ఉంటది, కానీ ఆ నెక్స్ట్ సీన్ చాలా క్రేజీగా ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కి, ఒక కైండ్ ఆఫ్ హీరో క్యారెక్టర్స్ కి ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఎలాంటి క్యారెక్టర్స్ అంటే లైఫ్ మొత్తం వాడిని సావగొడుతుంటది, అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఎలాగో ఒకలాగా లైఫ్ లీడ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు. మనలో చాలా మంది కూడా లైఫ్ అన్ని విధాలుగా సావగొడుతుంటది, కానీ ఎలాగో ఒకలాగా పికప్ అయి మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటాం. సో అందుకనే ప్రదీప్ కి చాలా మంది ఆడియన్స్ రిలేట్ అవుతున్నట్టున్నారు. అందుకే తెలుగు పీపుల్ కూడా ప్రదీప్ ని బాగా ఓన్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా ఎంటర్టైన్ చేస్తుంది, ఎక్కడ బోర్ అనిపించదు, ఎక్కడ రొటీన్ మూవీ అనిపించదు. ప్రతి క్యారెక్టర్ ఎంటర్టైన్ చేస్తుంది. అందులో శరత్ కుమార్ క్యారెక్టర్ అయితే సర్ప్రైజ్ చేస్తుందని చెప్పాలి. అందులో ప్రదీప్ మూవీస్ నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి మూవీలో కలర్ గ్రేడింగ్ కానీ, ఫ్రేమ్స్ కానీ, యాంగిల్స్ కానీ చాలా బాగుంటాయి. అంటే చూడాలనిపిస్తుంది అనమాట. మేబీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే నన్ను చాలా ఎంటర్టైన్ చేసింది. కొన్ని మూమెంట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ బాగా స్ట్రాంగ్ నోట్ తోనే స్టార్ట్ అవుతుంది, కానీ పోయే కొద్దీ రొటీన్ అయిపోతుంది అని అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా అన్యాచురల్ గా ఉంటుంది, రియాలిటీకి చాలా దూరంగా ఉంది అని అనిపిస్తుంది. హీరో చేసే త్యాగాలకైతే అరే నువ్వు చేసే త్యాగాలకి హద్దు పొద్దు లేదరా అన్న ఫీల్ తెప్పిస్తుంది. హీరో క్యారెక్టర్ ని ఎంత దిగజార్ చేస్తాడంటే ఆఖరికి వీడి హీరో కాదురా ఎర్రి పప్ప అన్న రేటింగ్ తెచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ టెంప్లెట్ మూవీస్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక ఊర్లో ప్రాబ్లం రాగానే రజనీకాంత్ తన ఆస్తి మొత్తం రాయిచ్చేస్తాడు, ఎక్కడో ఒక కూలీగా పనిచేస్తుంటాడు. అది చూసి ఆ ఊరు జనం అంతా బాబు మీరా అని ఎమోషనల్ పండిస్తారు. సో అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ ఆయన చేసే త్యాగాలు. ఆ టైంకి ఆ టెంప్లెట్ మూవీస్ వర్క్ అయ్యేవి. ఈ మధ్య లింగా అని అదే టెంప్లెట్ తో ఒక సినిమా ట్రై చేశాడు, కానీ ఫ్లాప్ అయింది. సో ఏంటంటే జనాలకి ఎత్తి కొట్టేసింది అనమాట. సేమ్ మూవీస్, సేమ్ కైండ్ ఆఫ్ మూవీస్. ఈ మూవీలో కూడా ఆ టైప్ ఆఫ్ ఓవర్ త్యాగాలు ఉన్నాయని అనిపించింది నాకు. కానీ అంత వర్స్ట్ గా ఉందా, చూడలేనంత బాగా లేదు సెకండ్ హాఫ్ అంటే కాదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ నిజంగా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చాయి, కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి కూడా. సినిమా ఓకే ఫైన్ బానే ఉంది అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్ ఇవ్వదు. ఇంకా స్పెషల్ గా ఏమన్నా ఉన్నాయి అంటే ఈ సినిమాలో శరత్ కుమార్ క్యారెక్టర్ నిజంగా చాలా కీ రోల్ ప్లే చేసింది. చాలా షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్ లో. ఆడియన్స్ ని ఈజీగా కన్విన్స్ చేసాడు ఆయన యాక్టింగ్ తో. ఆయన సీరియస్ గా యాక్ట్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఆయన కామెడీ చేసిన యాక్సెప్ట్ చేస్తారు. అంత వేరియేషన్ ని ఆడియన్స్ చేత యాక్సెప్ట్ చేయించగలిగాడు. వెరీ గుడ్ పర్ఫార్మర్. ఆయనకి చాలా రోజులు మంచి క్యారెక్టర్ కూడా పడింది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పడింది అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఎమోషన్ ని పండించగలుగుతున్నాడు. ప్రతి ఎమోషన్ సెట్ అవుతుంది, చాలా న్యాచురల్ గా పండించగలుగుతున్నాడు. హీరోకి కావాల్సిన కేవలం అందం మాత్రమే కాదు, హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ బాగా సెట్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్రేజీ క్యారెక్టర్ అయినా ప్లే చేయగలుగుతాడు. టెక్నికల్లీ అన్ని ఆస్పెక్ట్స్ లో మంచి అవుట్పుట్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ మూవీని బాగా డల్ చేసిందని అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత ఎనర్జీ సెకండ్ హాఫ్ ఇవ్వలేదు. సో ఓవరాల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 2.75 out of 5. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. Don't forget to subscribe.